ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు సంకష్టహర చతుర్థి, గణపతి యొక్క ఆరాధన ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది, విఘ్నాలని దూరం చేస్తుంది. మరి 12 రాసుల వారు శ్రీ మహాగణపతిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు 12వ తేదీన జన్మించిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వారి జీవితంలో ఇంకా అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలి అనేటువంటి విషయాల్ని పుట్టినరోజు అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. అలాగే ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఆశ్వయుజ మాసం దక్షిణాయనం శరదృతువు. ఈరోజు ఆశ్వయుజ బహుళ చవితి, సంకష్టహర చతుర్థి, వినాయకుడి యొక్క ఆరాధన, పూజలు విఘ్నాలని దూరం చేస్తుంది, ప్రశాంత పరిస్థితులను కలిగిస్తుంది. ఈరోజు వారం సౌమ్యవారం లేదా బుధవారం. ఈరోజు చేపట్టేటువంటి గణపతి యొక్క ఆరాధన విద్యా సంబంధిత వ్యవహారాల్లో చిక్కుల్ని దూరం చేస్తుంది, వ్యాపార విజయాలను కూడా కలిగిస్తుంది. ఈరోజు చేపట్టేటువంటి పెసల దానం, బుధ జపం, అలాగే విష్ణు ఆలయ సందర్శన ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఈరోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య దోషం. ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం రోహిణి. ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. రోహిణి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. చంద్రుడికి ఉచ్చస్థితి కాబట్టి అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత హసుగుడైనప్పుడు చక్కటి వైభవాన్ని కలిగించడంలో ఉచ్చస్థుడైనటువంటి చంద్రుడు సామర్థ్యం కలిగి ఉన్నాడు. ఈ రోజు సౌమ్యవారం లేదా బుధవారం. బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన, పూజలు, విష్ణు సంబంధిత ఆలయ సందర్శన ఉత్తమ ఫలితాలని, శుభ ఫలితాలని కలిగిస్తుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ. గమ పసని పమగ సగస పమగ సని ధని సగమప. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. నాదించినిదే నారదాదులచే, నాదించినిదే నారదాదులచే, వీధి వీధులనే విష్ణు కథ. ఇప్పుడు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. చురుకైనటువంటి సంభాషణల ద్వారా కార్యరూపాన్ని ధరించేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధిలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ మహాగణపతిని గరికతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. శారీరక శ్రమ తగ్గుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభదాయకం, సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా చేపట్టేటువంటి కార్యక్రమాలపై పరిశీలనతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధ్యపడతాయి.
నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. ఆర్థిక వృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆందోళనకర పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యసిద్ధి తథ్యం చేపట్టేటువంటి కార్యక్రమాలపై విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యాపరమైనటువంటి అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది. క్రీడా రంగం వారికి అనుకూలం, విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ మహాగణపతిని భక్తి శ్రద్ధలతో ఎర్రగన్నేరు పూలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు దగ్గరవుతాయి. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆర్థికపరమైనటువంటి చికాకులు కూడా ప్రబలమవుతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. చిరాకు పరిస్థితులు విద్యాపరంగా కూడా కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు ప్రారంభించలేకపోతారు. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. నూతన బాధ్యతలు కూడా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై సాఫ్ట్వేర్ రంగం వారికి సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారు వేగవంతంగా చేపట్టలేకపోతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వైద్య వృత్తి వారు జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా మిథున రాశి వారు ఈ రోజు శ్రీ మహాగణపతిని బిల్వదళాలతో పూజించడం ద్వారా ఆర్థిక నష్టాలని భర్తీ చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి, లాభిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. మిత్రుల విషయంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించలేనటువంటి పరిస్థితులని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి తర్జన భర్జన ద్వారా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ప్రోత్సాహం ఉంటుంది. ప్రాధాన్యతని గుర్తించలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. నూతన బాధ్యతలు స్థిరాస్తి రంగం వారికి పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాగణపతిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆహ్లాద పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే కలహాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విభేదాలు తలెత్తుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. అభివృద్ధి కార్యక్రమాలపై ఆధిక్యత కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో సాఫ్ట్వేర్ రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి వ్యాపార రంగం వారికి మెరుగవుతుంది. పారిశ్రామిక రంగం వారికి సంకోచ పరిస్థితులు దూరమవుతాయి. ఏకాగ్రతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి మహిళలకు గోచరిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ మహాగణపతిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆర్థిక లాభాలు కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి వ్యవహారాల్లో సందిగ్ధత కొనసాగుతుంది. నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి పరిస్థితులు ఒక్కొక్కసారి విస్మయాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో బాధ్యతలు పెరుగుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. సంభాషణ ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారు ఆశించినంతగా ప్రదర్శించలేకపోతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత మహిళలకు తగ్గుతుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు మహాగణపతిని గరికతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విదేశీ వ్యవహారాలు కలిసి వస్తే గృహశాంతి కొనసాగుతుంది.
ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను మాత్రం దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉంటుంది. అయినప్పటికీ ఆలస్యంగా విజయాలు సాధించగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా నివారించుకోలేకపోతారు. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ప్రోత్సాహం ఉంటుంది. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ మహాగణపతిని భక్తి శ్రద్ధలతో ఎర్రమందారాలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత కనుమరుగవుతుంది. ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు ఏర్పడతాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో అనుకూల ప్రతికూల మార్పులు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధిని కలిగిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. కార్మిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. బ్యాంకింగ్ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. న్యాయవాద వృత్తి వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిపరంగా దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాగణపతిని నేరేడు ఆకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా జన్మ శని ద్వారా ఏర్పడేటువంటి శారీరక మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితి చిరాకుల్ని పెంచుతుంది. నూతన బాధ్యతలు వృత్తిపరంగా పెరుగుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి పోటీ పెరుగుతుంది. నూతన బాధ్యతలు మహిళలకు పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలను వైద్య వృత్తి వారు వెంటనే పొందలేకపోతారు. విస్మయాన్ని కలిగించేటువంటి పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక పరంగా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులకి ప్రోత్సాహం తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ మహాగణపతిని భక్తి శ్రద్ధలతో పారిజాతాలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయాన్ని ఆకస్మికంగా పెంపొందింపు చేసుకోగలుగుతారు. అనుకూల పరిస్థితులు గృహపరంగా కూడా బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. నూతన ఆలోచన సంపత్తి ద్వారా కార్యసిద్ధిని పెంపొందింపు చేసుకోగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. ఆరోగ్యం పదిలం. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి అభివృద్ధిని కలిగిస్తాయి. నూతన ప్రక్రియలు ఫలిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపు చేస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. ఆధిక్యత రాజకీయ రంగం వారికి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ మహాగణపతిని మల్లెపూలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక వృద్ధి వేగవంతమవుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర వాతావరణం గృహరీత్యా ఉన్నప్పటికీ వెంటనే ఆస్వాదించలేకపోతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ఆటంకాలు ఆందోళనని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో రాజకీయ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి.
వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు వేగవంతంగా ఎదుర్కోలేకపోతారు. ఉద్యోగస్తులకి బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలకే స్థిరాస్తి రంగం వారు అన్వేషించినప్పటికీ ఆటంకాలు కూడా వెన్నంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ మహాగణపతిని సన్నజాజులతో పూజించడం ద్వారా ఆర్థిక నష్టాలని భర్తీ చేసుకోగలుగుతారు. అవమానకర సంఘటనలు కూడా దూరం అవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. బాధ్యతల్ని వ్యాపారంగా వారు సక్రమంగా నిర్వహించగలుగుతారు. నూతన ప్రక్రియలు పనికి వస్తాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. సంబంధ బాంధవ్యాలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాన్ని న్యాయవాద వృత్తి వారు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సహాయ సహకారాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ మహాగణపతిని నేరేడు ఆకులతో పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శుభవార్తలు వింటారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. పన్నెండవ తేదీన జన్మించిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వారి జీవితంలో ఇంకా అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి అంశాన్ని పుట్టినరోజు అదృష్ట భాగ్యం అనే శీర్షికలో పరిశీలిద్దాం. 12వ తేదీ జన్మించిన వారిపై గురుగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. గురుగ్రహ శాంతి ప్రక్రియలు వీరు నిర్వహించడం ద్వారా శుభ ఫలితాలని ఆహ్వానించగలుగుతారు. గురువార నియమాలు కూడా వీరికి బాగా ఉపకరిస్తాయి. పేదలకు గురువారం నాడు 12వ తేదీన జన్మించిన వారు సంవత్సరానికి ఒక్కసారైనా పసుపు రంగు వస్త్రాలని దానం చేయడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. మిగిలిన గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది. ప్రతి కార్యక్రమాలని 1-2 సార్లు ప్రయత్నిస్తే తప్ప వీరికి విజయాలు పూర్తిగా చేకూరవు. సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయాలు ఒక్కొక్కసారి తీసుకోలేకపోతారు. నష్టాలను ఎక్కువగా ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు వీరికి చోటు చేసుకుంటాయి. గురువారం నాడు కీలకమైనటువంటి ఆర్థిక సంబంధిత నిర్ణయాలు వీరు తీసుకోవటం ద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. 12వ తేదీన జన్మించినటువంటి వారు జీవితాన్ని ఆడుతూ పాడుతూ గడిపేస్తారు. ఏ విషయంలోనూ గంభీరత్వం వీరికి ఉండదు. చలాకీగా మాత్రం ఉంటారు. 10 మందిలో కన్నా తాము భిన్నంగా ఉండాలని ప్రయత్నిస్తారు. అందరిలో కలుపుగోలుగా స్నేహంగా మాత్రం ఉంటారు. 12వ తేదీన జన్మించినటువంటి వారికి ఎక్కువగా స్నేహితులు కూడా ఉంటారు. డబ్బు విషయంలో శ్రద్ధ వీరికి తక్కువగా ఉంటుంది. తాము నష్టపోయినా ఎదుటివారు నష్టపోకూడదు అనేటువంటి విశాల భావాలు కూడా వీరికి ఉంటాయి. ఎవరితోనైనా అభిప్రాయ భేదాలు వస్తే వారికి దూరంగా ఉంటారు. ఎప్పుడూ ఒకరికి హాని చేయాలని చెప్పి అనుకోరు. ఇది వీరికి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణం. అందరూ తమ వాళ్ళేనని కూడా నమ్ముతారు. శివారాధన, దక్షిణామూర్తి యొక్క స్మరణ వీరికి శుభాన్ని కలిగిస్తుంది. సంవత్సరానికి ఒకసారైనా ఆవుకు ఉడికించినటువంటి శనగలు తినిపించడం ద్వారా వీరికి వేగవంతమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తు శాస్త్రంలో చక్కటి యోగవంతమైనటువంటి జీవితాన్ని మనం సాగించుకోవటానికి ఆచరించవలసిన సూత్ర ప్రాతిపదికలు కోకొల్లలుగా కనిపిస్తాయి. గృహానికి ఎప్పుడూ కూడా ఒకే వరుసలో పక్కపక్కన కానీ 3 గుమ్మాలు అనేటువంటివి ఉండకూడదు. ఇంట్లో కూడా మంచాలు కానివ్వండి, స్టవ్లు కానివ్వండి, వాహనాలు కానివ్వండి, 3 అనేటువంటివి ఉండకూడదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకున్నాం. సరి సంఖ్యలో ఉండేటట్టుగా చూసుకోవటం సర్వే సర్వత్రా శుభదాయకం. సరి సంఖ్యకు వాస్తుకు అవినాభావ సంబంధం ఉంది. ఇంటి నుంచి మీరు ఇతరులకు డబ్బులు ఇచ్చేటప్పుడు గురువారం సాయంత్రం మొదలుపెట్టి శుక్రవారం రాత్రి వరకు ఎవరికి ఇవ్వకండి.
అంటే గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం రాత్రి వరకు ఎవరికి ఇవ్వకూడదు. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి అంటే గుర్తుపెట్టుకోండి. అలా ఇచ్చినట్టయితే లక్ష్మీదేవి త్వరగా ఇంటి నుంచి వెడలిపోతుంది అంటోంది శాస్త్రం. ఎవరికైనా అప్పు చెల్లించాలంటే మంగళవారం నాడు చెల్లించి చూడండి, తిరిగి అప్పు చేయవలసిన పరిస్థితి మాత్రం రాదు. ఇంట్లో ఎత్తైన చెట్లు కాకుండా చిన్న చిన్న పుష్ప వృక్షాలు పెంచుకోండి. ముళ్ళ చెట్లు మాత్రం పెంచకండి. ప్రతినిత్యం ఉదయం సంధ్యా సమయంలో కూడా సింహద్వార గడపను కడిగి అలంకరించటం అనేటువంటి విషయాన్ని కూడా పాటించటం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి నిదర్శనం. పుష్పాన్ని గడప పైన పెట్టచ్చు. గడప లక్ష్మీ స్వరూపం కాబట్టి లక్ష్మీదేవికి మీరు స్వాగతం పలికినట్టుగా అవుతుంది. కనీసం శుక్రవారం నాడైనా సరే ఈ విధి విధానాన్ని ఆచరించి చూడండి, మీకే సత్ఫలితం కనిపిస్తుంది. చదువుకునేటువంటి పిల్లలందరూ కూడాను సహసిద్ధంగా తెల్లవారుజామున నిద్ర నుంచి లేవటం అనేటువంటి సాంప్రదాయాన్ని పాటించినట్లయితే సరస్వతీ కటాక్షాన్ని తొందరగా పొందటానికి ఆస్కారం ఉంటుంది. అందుకే తెల్లవారుజామున లేచి చదవండి, చదువు బాగా వస్తుంది అని చెప్పేసి మనం పూర్వీకులు అంటూ ఉంటారు. ఇంట్లో నివసించేటువంటి స్త్రీలందరూ కూడాను సుఖ సౌకర్యంగా ఉండాలి అని భావించినప్పుడు, వ్యాపారంలో చక్కటి లాభాలు పొందాలి అని చెప్పేసి కోరుకున్నప్పుడు, ఏదైనా శుక్రవారం రోజున వెంట్రుకల తాడుతో పటికను కట్టి దానిని మీ యొక్క సింహద్వారం బయట కట్టడం వల్ల చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని సాధించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. గృహంలో నివసించేవారు సుఖశాంతులతో జీవితాన్ని గడపడానికి బుధవారం రోజున జనపనార ఉట్టెలో పసుపు కుంకుమలతో అలంకరించినటువంటి బూడిద గుమ్మడికాయను సింహద్వారం పైన వ్రేలాడగట్టండి. కుళ్ళిపోయిన తర్వాత మరొకటి పెట్టాలి. ఆ గుమ్మడికాయ సాక్షాత్తు కూష్మాండాదేవి అని. ఇంట్లో హాలులో తూర్పు ఉత్తరాలలో ఆసక్తి ఉన్నవారు అక్వేరియం పెట్టుకోవచ్చు. దీనివల్ల వాస్తు దోషాలు అనేటువంటివి హరించబడతాయి. దుష్టగ్రహ పీడల నుంచి విముక్తులు కావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. భోజనానికి ముందు పొడి అన్నాన్ని ఒక ముద్దగా చేసి కళ్ళకు అద్దుకొని ఆ ముద్దను ఒక పక్కకు పెట్టండి. తదుపరి అన్నము కూర కలిపిన మరొక ముద్దను కళ్ళకు అద్దుకొని పక్కకు పెట్టండి. భోజనానంతరం ఇంటి బయట పెట్టండి. ఆ యొక్క అన్నపు ముద్దలు కాకికి కానీ కుక్కకు కానీ మరేదైనా జంతువు జీవి తినవచ్చు. దీనినే భూతబలి అంటారు. దీనివల్ల ఆరోగ్య ఐశ్వర్యాలు పొంది ఆయుష్మాన్ భవ అన్న చందంగా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది అంటోంది శాస్త్రం. మనం భోజనం చేసేటప్పుడు తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ కూర్చొని తినాలి. కోడిగుడ్డు ఆకారంలో టేబుల్ ఉండటం మంచిది కాదు. టేబుల్ పైన గ్లాసులో నీళ్లు పోసి మంచి పుష్పగుచ్ఛాన్ని ఉంచండి. చిన్న బుట్టలో కనీసం 4 రకాల ఫలాలను ఉంచండి. డైనింగ్ టేబుల్ దగ్గర ఏర్పాటు చేసుకున్న కుర్చీలు 2, 4, 6, 8 ఇలా ఉండాలి తప్ప బేసి సంఖ్యలో మాత్రం ఉంచకండి. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోంచేసేటువంటి విధి విధానంలో కుర్చీల సంఖ్య కూడా చాలా అవసరం వాస్తుశాస్త్రరీత్యా. ఇక్కడ కూడా సరి సంఖ్య, బేసి సంఖ్య అనేటువంటిది అసలు లేనే లేదు. ఇంట్లో గదుల్లో కానీ బయట ఉన్న బాత్రూంలో కానీ తలుపులు మాత్రం తెరిచి ఉంచకండి. ఇది ప్రతి ఒక్కరూ పాటించండి తప్పనిసరిగా. ఇలా గనక తెరిచి ఉన్నట్లయితే
చెడు శక్తులు ఇంటిలోనికి ప్రవేశించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అందుచేత వెంటనే ఆ బాత్రూమ్ తలుపులు మాత్రం వేస్తూ ఉండండి. హాలులో ఫ్యాన్కి ఎదురెదురుగా 2 పిల్లన గ్రోవులు కట్టినట్లయితే దుష్టగ్రహాలు అనేటువంటివి మీ ఇంటిలోనికి ప్రవేశించవుగాక. పిల్లల గదిలో ఆకుపచ్చ బెడ్ లైట్ నిరంతరం కూడాను వెలుగుతూ ఉంటే చాలా మంచిది. పిల్లలు చదువుకునేటప్పుడు తూర్పు ఉత్తర ముఖాలు ఉండి పుస్తక పఠనం చేయటం చాలా మంచిది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. లోకంలో ఇప్పటికీ ఒక మాట ఉంటుంది, ఆయన ఇంట అన్నం తింటే వీడి బుద్ధి మారుతుందేమో, ఆయన ఇంట భోజనం పెట్టిస్తా అంటారు. ఎందుకో తెలుసా? ఒక ధర్మాత్ముడి ఇంట తిన్న అన్నం అధర్మాన్ని విరిచేస్తుంది. అందుకని విదురుడి ఇంట తింటానన్నాడు. విదురుడి ఇంటికి వెళ్ళాడు, స్వాగతం పలికాడు, లోపలికి తీసుకెళ్ళాడు, కూర్చోపెట్టాడు, పాదపూజ చేశాడు, కాళ్ళు కడిగాడు, ఆయనకి చందనాదులు సమర్పించాడు, స్నానాదులకు ఏర్పాటు చేశాడు, మధుర పదార్థములను వండించాడు. కృష్ణ పరమాత్మ అన్నాడు, ముందు బ్రాహ్మణులకు పెట్టు, బ్రాహ్మణోచ్ఛిష్టం తింటాం, తేజోకారకం, వాళ్ళని తినని అన్నాడు. వాళ్ళ భోజనం అయిన తరువాత కృష్ణ పరమాత్మ విదురుడితో కలిసి భోజనానికి కూర్చుని విదురుడి మనసు సంతోషపడేటట్టుగా అనేకమైన విషయములు మాట్లాడుతూ భోజనం చేశాడు. ఏం అదృష్టవంతుడండి! కోరి కోరి దుర్యోధనాదులు అంతమంది అడగగా హస్తినాపురంలో ఎవ్వరింటికి వెళ్లకుండా విదురుడి ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు కృష్ణ పరమాత్మ. తాను హంసతూలికా తల్పం మీద ఆ రాత్రి పడుకుంటూ విదురుణ్ణి పిలిచి, రావోయ్ విదురా కూర్చో అన్నాడు. కూర్చున్నాడు. రాయబారం చెప్పడానికి వచ్చానోయ్, పాండవుల పనుపున ఏం మాట్లాడితే బాగుంటుందంటావు, ఏం చెప్తే బాగుంటుందంటావు అన్నాడు. లోకంలో అందరూ కృష్ణుడిని అడుగుతారు. కృష్ణుడు ఎవరిని అడిగారో తెలుసా? విదురుణ్ణి అడిగాడు. ఎందుకని అంటే భగవంతుడంతటి వాడు కూడా ఒక పని మీద వెళ్ళేటప్పుడు ఈయన్ని అడగకుండా వెళ్ళకూడదు. వచ్చాక ఎవరిని? ధర్మాత్ముణ్ణి అడగవలసి. పరమేశ్వరుడు వశపడ్డాడండి ధర్మాత్ముడికి. ధర్మము యొక్క గొప్పతనం అది. అడిగితే నిర్మోహమాటం విదురుడి. ఇన్ని తెలుసున్నవాడివి నువ్వు రావచ్చా రాయబారానికి? దుర్యోధనుడు పెనువేప విత్తు కదా, నీ మాట వింటాడా? నిన్ను అవమానించడా? నీ మాట కాదనడా? సంధికి ఒప్పుకోడు కదా. ఒప్పుకోని వాడి దగ్గరికి వచ్చి నీ స్థాయి వాడు మాట్లాడవచ్చా? ఈ సంధి జరగదు కృష్ణ, ఎందుకు ఇంత కష్టపడొచ్చావు అని అడిగాడు. తప్ప మీరు రావడం చాలా మంచిదైంది, ఇలా అడిగి చూడండి, నేను ఇంతకుముందు ఇలా చెప్పాను అని అధిక ప్రసంగం చేయలేదు. అది ఉన్నది ఉన్నట్టే మాట్లాడటం. అదే కదా ఇంతకుముందు మాట్లాడాడు. తాను ఆచరించి చూపించాడు. కృష్ణుడు తాను ఎందుకు రావలసి వచ్చిందో విదురుడి అభిప్రాయాన్ని అంగీకరిస్తూ మాట్లాడాడు. అసలు ప్రధానంగా విదురా నేను ఎందుకు వచ్చానో తెలుసా? తన మనసులో ఉన్న మాటని ఒక్క విదురుడికే చెప్పాడు భారతంలో. నాకు తెలుసు సంధి పొసగదని, అయినా ఎందుకు వచ్చానో తెలుసా? పొద్దున్న కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. ధర్మాత్ములు పాండవులు నీకు తెలుసుగా విదురా. ధర్మం వైపు భగవంతుడు ఉంటాడు, ధర్మం గెలుస్తుంది. దుర్యోధనాదులందరూ మడిసిపోతారు. ఇంతమంది మరణించిన తరువాత ఆఖరికి తేరగా దొరికేది ప్రశ్న వేసేది నన్నేస్తారు. ఏమంటారంటే, ఇంత శక్తివంతుడు కృష్ణుడు పూనుకుని ఉంటే, సంధి ప్రయత్నం చేసి ఉంటే, ఉభయులను వణంబడేటటువంటి ప్రయత్నం చేసి ఉంటే ఈ కురుక్షేత్రం జరిగేది కాదు, ఇంతమంది చనిపోయేవారు కాదంటారు. ఆ మాట నేను పడకుండా ఉండడానికి నేనే వచ్చాను విదురా
తన మనసులో ఉన్న మాట ఒక్క విదురుడికే చెప్పాడు. పాపం ఇంత చేశాడు. ఆఖరికి గాంధార ఏమంది? నీ వల్లే జరిగింది, నువ్వు దిక్కులేని చావు చచ్చిపోతావని శపించింది కృష్ణుడిని. కాబట్టి ఇందుకు వచ్చాను విదురా అన్నాడు. తన కర్తవ్యాన్ని తాను నెరవేర్చాడు. యుద్ధం తప్పలేదు. విదురుడు మాత్రం సర్వశాస్త్ర పారంగతుడయ్యుండి కూడా యుద్ధభూమిలోకి వెళ్ళలేదు. ఆయన యుద్ధం చేయలేదు. ఎందుచేత అంటే ఇటువైపు తన బిడ్డలే, అటువైపు తన బిడ్డలే. ధర్మం గెలుస్తుందని తెలుసు. అసలు ఆయన చేరాలి అంటే పాండవుల వైపు చేరాలి. ఇటు ధృతరాష్ట్రుడు తనని నమ్ముకుని ఉన్నవాడు. విదురుడు అటు పక్కకి వెళ్ళిపోయాడు అంటే ధృతరాష్ట్రుడు తట్టుకోలేడు. అందుకే అసలు తాను ఏ పక్షంలోనూ చేరలేదు. తాను ఏ యుద్ధమూ చేయలేదు. తాను దూరంగా ఉండిపోయాడు. పాండవులు గెలిచారు. ధర్మరాజు గారికి పట్టాభిషేకం అయిపోయింది. అయిపోయిన తరువాత ఇంచుమించు 15 సంవత్సరములు అక్కడ ఉన్న తర్వాత వైరాగ్యం వచ్చి ధృతరాష్ట్ర మహారాజు గారు గాంధారితోటి, కుంతితోటి, సంజయుడితోటి, విదురుడితోటి కలిసి తపస్సు చేసుకుని నేను ఇక ఉత్తమ లోకములను పొందుతానని హస్తినాపురాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అరణ్యములకు వెళ్ళిపోతుంటే విదురుడు కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు తపస్సు చేస్తూ ఉండేవాడు. విదురుడు అప్పుడప్పుడు కనపడుతూ ఉండేవాడు. ఒక అవధూత ఎలా తిరుగుతాడో అలా శరీరాన్ని గురించి కూడా ఏమీ పట్టింపు లేకుండా ఒళ్ళంతా బూది కప్పుకుపోయి, జుత్తంతా చిమ్ముకుపోయి, దేనితోటి సంబంధం లేకుండా నిరంతరమును బ్రహ్మమును అనుభవిస్తూ, అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, చెప్పగలిగి ఉండి చెప్పడం అలవాటయ్యుండి చాలా కాలము చెప్పి కూడా ఒక స్థితికి వచ్చిన తరువాత ఇక చెప్పడం ఆపేయాలి. స్వచ్ఛందంగా ఆపేయాలి. తాను చెబితే వినేవాళ్ళు చాలామంది ఉన్నా, చెప్పడం తన ప్రవృత్తి అయినా, చెప్పడం ధర్మ ప్రచారము కోసమని తాను చెప్తున్నవాడైనా, దాని వలన తృప్తున్నా అదే ప్రమేయంగా చెప్పవలసిన అవసరం లేదు. ఒక స్థితిలో ఆపేయాలి. ఆపేసి ఇక తాను పరమాత్మ యందు ఒరిగిపోవడానికి అనుష్ఠానమునందు పూర్తిగా మగ్నమైపోవాలి. అందులో విదురుడైతే ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే తాను ఏ పట్టింపు లేకుండా ఒంటి నిండా బూది కప్పుకొని జడలు చిమ్ముకుపోయి అరణ్యంలో తిరుగుతుండేవాడు. పాండవులతో చెప్పాడు ధృతరాష్ట్రుడు అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాడు నాకు ఇక్కడ విదురుడు, అలా తిరుగుతూ ఉంటాడు అని చెప్పాడు. పిలిస్తే పలకడం. ఒకరోజు పాండవులు వచ్చారు, ధర్మరాజు గారు వచ్చారు. ధృతరాష్ట్రుడు మాట్లాడుతుండగా విదురుడు అలా దూరంగా నిలబడి ఉన్నాడు. అడిగో విదురుడు చూశావా, పిలిస్తే పలకడు, ఏమిటో అలా చెట్లంలోంచి వెళ్ళిపోతూ ఉంటాడన్నాడు. అంతకుముందే ధృతరాష్ట్రుడు ఓ విదురుడు వచ్చాడని ధర్మరాజు గారు చూసి పరిగెత్తాడు. నేను ధర్మరాజుని విదురా ఆగు ఆగు అంటున్నా ఆయన అలా 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 చెట్ల మధ్యలోంచి పొగల మధ్యలోంచి వెళ్ళిపోతున్నాడు. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అలా చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒక చెట్టు దగ్గర ఆని అలా నిలబడి ఉన్నాడు. ధర్మరాజు గారు గబగబా ఎదురుగుండా వచ్చి నిలబడ్డాడు. నిలబడి విదురా నేను ఎందుకు అలా పరిగెత్తుకు వెళ్ళిపోతున్నావు, ఆగు మాట్లాడు అన్నాడు. ధర్మరాజు గారు చూస్తుండగానే విదురుడిలో ఉన్నటువంటి తేజస్ అంతా కూడా ధర్మరాజు గారిలోకి ప్రవేశించింది. ఎందుకని మహాభారత కాలంలో ధర్మదేవత 2 రూపాలతో తిరిగింది. ఒకటి విదురుడు, 2 ధర్మరాజు. ఎప్పుడైతే విదుర తేజస్సు ధర్మరాజు గారిలో కలిసిపోయిందో ధర్మరాజు గారి తేజస్సు ఒక్కసారి పెరిగిపోయింది. విదురుడు నిద్రపోతున్నవాడు ఎలా ఉంటాడో అలాగే ఒరిగిపోయాడు. గబగబా చూసి ధర్మరాజు గారు అంత్యేష్టి సంస్కారం చేద్దామని అగ్ని సంస్కారం చేయడానికి సిద్ధపడ్డాడు. అశరీరవాణి పలికిద్ది పైనుంచి. చిట్ట చివరి రోజులలో యతి ధర్మాన్ని పాటించాడు. ఒక యతి పురుషుడు ఎలా బ్రతుకుతాడో అలా బ్రతికాడు. అగ్నితోడి సంపర్కం వదిలేశాడు. ఇక తాను పచనం చేసుకు తినలేదు. అగ్నితో ఏ సంబంధం లేదు. అగ్ని సంబంధం ఉన్నది అంటే ఆ వేళకి అది తిద్దామని కోరిక ఉంటే అగ్ని వాడుకుంటాడు. అగ్ని వాడుకున్నాడు, అగ్ని కార్యం చేస్తాడు, దాని వలన పుణ్యాన్ని పొందుతాడు. అగ్ని వెలిగించాడు, కావలసింది వండుకుంటాడు. అగ్నిని వాడుకున్నాడు, సుఖాన్ని పొందుతాడు. అగ్నితో సంపర్కం వదిలేశాడు, ఇక జీవితంలో తనకి దొరికితే తినడం, లేకపోతే పడిపోవడం. ఆత్మ తానుగా భావన చేస్తూ శరీర సంబంధాన్ని వదిలేశాడని గుర్తు. అందుకే సన్యాసుల్ని కాల్చరు. కారణం ఏమిటంటే వాళ్ళు అగ్నితో సంబంధం వదిలేస్తారు కాబట్టి వాళ్ళని అగ్ని సంస్కారం చేయకూడదు కాబట్టి భూమి యందు ఉంచేస్తారు శరీరాన్ని. అలా భూమి యందు ఉంచేసి పైన తులసి చెట్టు పెడితే బృందావనం అంటారు, శివలింగం పెడితే దాన్ని సన్నిధానం అని ఇంకొక పేరుతో పిలుస్తూ ఉంటారు.
కాబట్టి ఆ యతి పురుషుడు ఏ నియమాలు పాటిస్తాడో అటువంటి నియమాల్ని పాటిస్తూ విదురుడు చిట్ట చివరిలో పడిపోయాడు. కాబట్టి ఆయన శరీరానికి అగ్ని సంస్కారం చెయ్యకూడదు అన్నారు అని అశరీరం అని పలికింది. అప్పుడు యథోచిత సంస్కారం విదురుడికి చేశాడు. ఆ విధంగా ఈ భూమి మీద నడయాడినటువంటి ధర్మదేవత చిట్ట చివర ఏ మాండవ్య మహర్షి శాపం వలన వచ్చాడో ఆ విదురుడు ఈ జాతికి చేసిన మహోపకారం ఏమి అంటే ధర్మబోధ. మనుష్యులు పాటించవలసినటువంటి ధర్మాన్ని ప్రత్యేకంగా భగవంతుడు బహుశः అనుకుని ఉంటుంటాడు. ఈ ఒక్క రాత్రి దాటిపోతే కృష్ణుడు రాయబారానికి వచ్చేస్తే ఇక పైన ధృతరాష్ట్రుడు ఇంత ఆర్తిగా అడిగే అవకాశం ఉండదు. ఇప్పటికే సంజయ రాయబారం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ధృతరాష్ట్రుడి మనస్సులో విదురుడితోటి మాట్లాడించాలన్న కోరిక కలగాలి. అది కలిగితేనే మాట్లాడతాడు. అందున రాత్రి వేళ మాట్లాడుతున్నది చాలా సావధానంగా ప్రశాంతంగా ఉండి మాట్లాడింది. లోకమునకు ఈ ధర్మదేవత వచ్చిన కారణం చేత విదురనీతి అన్న పేరుతో వాళ్ళు తెలుసుకోవలసిన విషయాలు, అనుష్ఠించవలసిన విషయాలు అందించాలనుకున్నాడు. అందుకే ఆ రాత్రి ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టకపోవడం, విదురనీతి లోకానికి అందడం జరిగింది. మహానుభావుడు జీవించి ఉన్నంతకాలం ధర్మాన్ని అనుష్ఠించి ధర్మం కోసం బ్రతికి ధర్మాన్ని మాట్లాడి కుంతీదేవి అంతటిది కూడా మనుష్యులకు ఆదర్శం ఎవరు అంటే విదురుడే. ఆనాడు సభలో నిర్మోహమాటంగా ధైర్యంగా మాట్లాడిన వాడు విదురుడే. ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు అని కితాబులిచ్చింది. అంత గొప్పవాడిగా కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ పాండవులను రక్షించి కుంతీదేవిని రక్షించి ధర్మాన్ని నిలబెట్టడానికి ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం చేసి పాండవులు గెలిచిన తరువాత సంతోషించి మాట వినకపడిపోయిన దుర్యోధనాదుల గురించి బాధపడి ఇక చెప్పడమే జీవితం కాదు, తాను కూడా అనుష్ఠాన పర్యంతంలో చివరి దశకి చేరిపోవాలని యతి జీవితాన్ని గడిపి తుట్టతుదన తన తేజస్సు ధర్మరాజు యొక్క తేజస్సుతో కలిపేసి పడిపోయినటువంటి మహాత్ముడు విదురుడు. ఆ విదురుడి ఇంటికి భగవంతుడంతటి వాడు వెతుక్కుంటూ వెళ్ళి అన్నం తిన్నాడు, ఉపచారం అందుకున్నాడు, ఆ ఇంట నిద్రపోయాడు, ఆ ఇంట నిద్రలేచాడు, ఆ ఇంట చందనాదులు పుచ్చుకున్నాడు, ఆ ఇంట ఆయన సలహా అడిగాడు, ఆయన మాటని ఔదులదాలుస్తున్నానన్నాడు. భారతంలో తన హృదయంలోని మాటని విదురుడికొక్కడికే చెప్పాడు. అంటే విదురుడి లాంటి వ్యక్తి గురించి ఒక్క మాట చెప్పుకున్నా విన్నా కూడా కృష్ణ పరమాత్మ అపారమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అనేటటువంటిది నిర్వివాదాంశం. మహాభారతం ఇతిహాసం, విశేషించి పంచమ వేదం. నేను మీతో మనవి చేసి ఉన్నాను, ఇతిహాసము అనే మాటకు అర్థం ఏమిటంటే ఇది ఇట్లే జరిగినది అని. అంటే అందులో కల్పింపబడినటువంటి విషయములు ఏవీ ప్రతిపాదింపబడలేదు. అందుకే అది పురాణము, ఇతిహాసము, పంచమ వేదము. పురాణము అంటే ఎప్పుడో జరిగిన కథ, జరగనిది మాత్రం కాదు, కల్పింపబడినది కాదు, యథార్థముగా జరిగినదే. కానీ ఆ కథ ఎప్పుడో జరిగిపోయిన చరిత్ర అని అనుకోవడానికి అవకాశం ఉండదు. అది ఎప్పటికీ కూడా మనుష్య జీవితానికి అన్వయమై మనిషి ధర్మమునందు ఊంచుకోవడానికి ప్రాతిపదిక అవుతుంది. మీరు అలా పరిశీలనం చేసినప్పుడు అసలు మహాభారతం అంతా మొట్టమొదట ఎక్కడ ప్రతిపాదింపబడింది అంటే ఆ వినత కద్రువ పరస్పరం అసూయ పొంది వాళ్ళ సంతానముల విషయంలో ప్రవర్తించినటువంటి తీరు దగ్గర అసూయ అనేటటువంటిది ఎంత దూరం పెడుతుంది అన్న దగ్గర ప్రతిపాదింపబడినటువంటి భారత కథ తర్వాత విస్తరణ పొంది అది కురుపాండవ సంగ్రామంగా ఎలా వెళ్ళింది అన్న విషయం మనకి ద్యోతకమవుతుంది. మహాభారతం జరిగినటువంటి కథ, కానీ మీరు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చెయ్యాలి. ప్రతి చిన్న విషయాన్ని తరచి తరచి పరిశీలనం చేస్తే మీకు అందులో అనేక విషయాలు ద్యోతకమవుతాయి. ఎందుచేత అంటే ఒకరు ఎక్కడ పుట్టారు, ఏ కులంలో పుట్టారు, వాళ్ళు ఏ జాతికి చెందినటువంటి వాళ్ళు అన్నదానితో సంబంధం లేకుండా
ఒక్కొక్కసారి వాళ్ళల్లో పరమాద్భుతమైనటువంటి రూపము ప్రకాశిస్తూ ఉంటుంది. ఏదో ఉప్పు సముద్రంలో ముత్యాలు పుట్టినట్టుగా, సాలగ్రామాలు గులకరాళ్లలోనే దొరికినట్టుగా, ఎక్కడో పెద్ద పెద్ద కులాలలో పుట్టారు, పెద్ద పెద్ద వంశాలలో పుట్టారు, పెద్ద పెద్ద కుటుంబాలలో పుట్టారు అనుకున్న వాళ్ళల్లో కొన్ని హీనమైనటువంటి గుణములు, వాళ్ళు ప్రవర్తించకూడనటువంటి విధానం కనపడితే కొందరు పైకి చూడడానికి ఏ కారణం చేత కూడా ఆమోదింపబడేటటువంటి వ్యక్తులు కానివారు, నిజానికి వాళ్ళ పేరు చెప్తే సభ్య సమాజం తల ఉంచుకోవలసినటువంటి వాళ్ళు, భగవంతుని యొక్క అవతారం ఏ రాక్షసుల్ని దురుమాడడానికి స్వీకరింపబడుతుందో అటువంటి రాక్షసుల యొక్క రూపము కలిగినటువంటి వారు, ఇత పూర్వం నిజంగానే రాక్షస స్వభావం కలిగినటువంటి వాళ్ళు హఠాత్తుగా ఏ కారణం లేకుండా ఒక పెనుమార్పుని పొందుతారు. అంటే అసలు వ్యూహమునందు ఆ లక్షణం లేకపోతే అది ప్రకాశించడం సాధ్యం కాదు. అది మర్రి విత్తనం అనుకోండి, మర్రి చెట్టు యొక్క వ్యూహమంతా కూడా విత్తనంలో ఉంటుంది. బీజస్యాంతరి వంకురు జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకరాచార్యుల వారు. చిన్న మర్రి గింజలో ఒక మర్రి చెట్టు యొక్క వ్యూహమంతా ఉన్నట్లుగా లోపల ఎక్కడో ఏదో నిరుసు ఉంటుంది. ఆ నిరుసుని ఊది విసినికర్ర పెట్టి విసిరారనుకోండి, అది జ్వాల కింద పరిణమిస్తుంది. అలా ఎక్కడో పైకి రాక్షసులలా కనపడినటువంటి వాళ్ళ లోపల కూడా ఏదో మానవత్వ స్పర్శ, పుట్టినది రాక్షస వంశంలో, తినేది సాక్షాత్తుగా నరమాంసం. నరమాంసము తినలేదు వాళ్ళు అనడానికి ఉదాహరణ ఉండదు, ఆధారం ఉండదు, వాళ్ళు నరమాంస భక్షకులే. కానీ ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో లోపల ఉన్నటువంటి నిరుసు ఊదబడడానికి అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశం దొరికినప్పుడు వాళ్లలో ఒక్కసారి రగిలి ఆ ప్రకాశించేటటువంటి ధర్మజ్వాల ముందు యావత్ మానవ జాతి విస్మయం పొంది నిలబడిపోతుంది. నిలబడిపోయి ఆ సమయంలో వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు నన్నయ్య గారి లాంటి దార్శనికుల నోటి వెంటైతే రుచిరార్థ సూక్తులై ఎల్లకాలముల యందు మనమందరం జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి గొప్ప వ్యక్తులుగా ప్రకాశిస్తారు. అంతేకాదు, మీరు మహాభారతంలో ఒక కథని వినేటప్పుడు, కథ అంటే జరిగిన విషయమే నిజమండి, వినేటప్పుడు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ధర్మము అనేటటువంటిది కాలమునందు ఆచరింపబడుతుంది. కాలము ప్రాతిపదికగా లేకుండా ధర్మాచరణము సాధ్యం కాదు. ఎందుకని అంటే అసలు ధర్మాచరణమునకు ప్రధానమైన ప్రాతిపదిక ఏది అంటే కాలమే. ఎందుకని అంటే ఏదో తెల్లవారుజాము కాలము అన్నాను అనుకోండి, ధర్మాచరణమునకు ఆ కాలము ఒక ప్రాతిపదిక. ఆ సమయంలో నువ్వు ఇది చెయ్యాలి, అది శాస్త్రం విధిస్తుంది. ఏదో బ్రాహ్మీ ముహూర్తము, ఆ కాలమునందు నువ్వు తప్పకుండా భగవదారాధన ఒక్కటే చెయ్యాలి, భగవత్ చింతనము చెయ్యాలి. మనసు ఇతర విషయములను గురించి ఆలోచించకూడదు, కేవలము భగవత్ సంబంధమును ఆలోచించాలి. ఏదో ప్రాతకాలం దాటిపోయి అనుష్ఠానాదులు పూర్తయిపోయాయి, అర్థ సముపార్జన గురించి ఆలోచించవచ్చు, ధార్మికముగా నేను డబ్బు ఎలా సంపాదించవచ్చు అన్న విషయం గురించి, ధార్మికంగా నేను డబ్బుని ఎలా ఖర్చు పెట్టచ్చు, నేను ఏ కోరికలు పొంది ఉండవచ్చు, ఆ కోరికలను తీర్చుకోవడానికి భోగోపకరణములను ఎలా సముపార్జించుకోవచ్చు గృహస్థైతే. ఇది మధ్యాహ్న కాలమునందు చేసేటటువంటి ఆలోచన. ఇక మళ్ళీ ప్రదోషం వచ్చిందనుకోండి, అంటే సాయంకాలం వేళ సూర్యాస్తమయానికి అలాగే ఆ చీకటి రావడానికి మధ్యలో ఉండేటటువంటి సంధికాలము సాయంకాలం ప్రదోషం అంటాం. అటువంటి కాలం మళ్ళీ భగవత్ సంబంధమైన ఆరాధనకు యోగ్యమైనటువంటి కాలం. చీకటి పడిపోయిందనుకోండి, ధార్మికమైనటువంటి భోగము కామసుఖమును అనుభవించడానికి యోగ్యమైన కాలము. అంటే ఆ కాలమును బట్టి చేసినటువంటి పని ఏది ఉంటుందో అది ధర్మ చట్రంలోకి ఇమిడిపోతుంది. అది కాలమును బట్టి జరగలేదనుకోండి, అప్పుడు అది ధర్మము కిందకి రాదు, అధర్మమై కట్టి కుడుపుతుంది.
కాలమునందు ఎప్పుడూ ధర్మము గురించే ఆలోచించి ధర్మమునందు పూనిక ఉండి ధర్మాచరణము చెయ్యాలనేటటువంటి తాపత్రయం మనసులో ఉండి దానికి కట్టుబడగలిగిన వ్యక్తులు అనుకోండి. ఏదో ధర్మము గురించి ఆలోచన, ధర్మం చేయాలనే ఆర్తి ఉంటే సరిపోదు, చేసేటటువంటి లక్షణం కూడా ఉన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళకి భగవంతుడు కాలమునందే రక్షణ కూడా చేకూరుస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.